ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు కూడా చూడమ్మా, మన అవసరాలు వచ్చే ఆర్థిక ఇబ్బందులు వేరు, అనవసరమైన ఆర్థిక ఇబ్బందులు వేరు అమ్మ. అందుకని నేను చెప్తూ ఉంటాను, కుబేరుడు అనుగ్రహము లేనప్పుడు వచ్చే ఆర్థిక ఇబ్బందులు వేరమ్మ. కుబేర స్థానంలో దోషాలు ఉన్నప్పుడు, కుబేర స్థానంలో ఎలాంటి దోషాలు అంటేనమ్మా, ఆయనకి లివింగ్ అంటే చాలా ఇష్టపడతాడమ్మా. ఆయనకు స్థానంలో పూజ చేసే వాళ్ళంటే నవనిధులు ఇస్తూ ఉంటాడు ఆయన స్థానంలో డ్రాయింగ్ కూడా చాలా మంచిదమ్మా. ఆయన స్థానంలో పిల్లలకు చదువు అంటే స్టడీ రూమ్ ఉన్నా సంతోషపడుతుంటారు. ఆయన స్థానంలో కుబేర స్థానంలో ఒక డోర్ పెట్టుకొని మనం అటు ఇటు నడక సాగిస్తున్నా ఆయన సంతోషపడతాడమ్మా. అలా కాకుండా కుబేర స్థానంలో ఇవాళ అపార్ట్మెంట్ కల్చర్లో అక్కడ బాత్రూమ్స్ కట్టడం వలన ఆయన సహించలేడమ్మా. వాళ్ళ అనుగ్రహం ఉండదు. అందుకనమ్మా కుబేర స్థానంలో వాష్రూమ్స్ కానీ వాస్తు దోషాలు ఉంటాయి. కుబేరుడికి అనుగ్రహం మనకు ఉండదు, కుబేరుడికి బలము మనకు రాదు, ఆయన ఆశిస్తులు మన కుటుంబం మీద ఉండదు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని మనం చూస్తేనమ్మా, కుబేర స్థానంలో దోషము నింట్లో మనశ్శాంతి ఉండదు, ఆలోచన సరళి సరిగా ఉండదు, ధనాన్ని సక్రమంగా వాడుకునే రూపంలో మనం వాడుకోలేకపోతుంటాం, మనకు రావాల్సిన ధనాన్ని మనం తెప్పించుకోలేకపోతుంటాం. వక్ర మార్గంలో ధనం వచ్చిన అది బాగా నష్టాన్ని కలిగించడము, అనవసరంగా షూరిటీ సంతకాలు పెట్టేయడం. అంటేనమ్మా కుబేర స్థానంలో దోషాలు ఎలా గుర్తించాలి? మన ఇంటికి ఉత్తరంలో ఒక ఎత్తైన ఇల్లు ఉందమ్మా, మన క్షేత్రము కంటే అది చాలా ఒక 3-4 అడుగులు హైట్ కట్టేశారమ్మా, ఒక 2-3 అడుగులు హైట్ కట్టేశారు. అదంతా కుబేర దోషం కిందకే వస్తుంది, కుబేరుడు అనుకూలించాడు. అందుకేనమ్మా ఎప్పుడైతే మనకు భయంకరమైన ఆర్థిక సమస్యలు వస్తున్నాయి, అనారోగ్యమైన సమస్యలు వస్తూ ఉంటే, అమావాస్య పౌర్ణమి 3 రోజుల ముందు 3 రోజుల తర్వాత ఆ గడియల ఎఫెక్ట్ ఉంటుందమ్మా. ఇప్పుడు ఒక తుఫాన్ వస్తుందంటే మీరు ఎప్పుడైనా గమనించండి అమ్మా, అమావాస్యకి 3-4 డేస్ ముందు అది అక్కడ తయారవుతుంది. కానీ అమావాస్య ముందు వచ్చేసి కొంత నష్టాన్ని చేసేసి వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి అమ్మా, ఎందుకు మనం ఒక గూగుల్లో మనం చెక్ చేస్తాయమ్మా, ఒక 50-100 సంవత్సరాలు వెనకకి వెళ్ళి చూస్తే అమావాస్య పౌర్ణమి గడియల్లోని తుఫాన్లు, పెద్ద అతివృష్టి, అనావృష్టి ఇవన్నీ కూడా ఆ సమయంలో బాగా జరిగినాయి. అందుకేనమ్మా అలాంటి గడియల్లో ఈ దోషాన్ని నివారణ చేసుకుంటే వాళ్ళకు మంచి సత్ఫలితాలు వస్తాయి. అలాగనే అందుకేనమ్మా ఎవరైనా కూడా వాస్తు దోషాలు ఇబ్బంది ఉన్నాయి, వాస్తుని నేను పిలిపిస్తే ఎక్కడ ఇల్లుని డ్యామేజ్ చేస్తారో చాలామంది బాధపడుతూ ఉంటారమ్మా. ఆ నిర్లక్ష్యం చేసేసి ఆ వాస్తు దోషాలు, వాస్తు పురుషుడు పీడించడం స్టార్ట్ చేసిన తర్వాత గృహంలో ఒక 4 సభ్యులు ఉంటామమ్మా. అక్కడ ఏం చేస్తారు, యజమాని కేర్ చేయనప్పుడు ఏంటంటే యజమానురాలు కానీ పిల్లల్ని కానీ ఆయన పీడిస్తూ ఉంటాడు. తద్మూలంగా ఏంటంటే వాళ్ళు నష్టపోతారు, ఆరోగ్యంగా నష్టపోతారు, ఆర్థికపరంగా నష్టపోతారు, సామాజికంగా కూడా మనం నష్టపోతాం, పేరు ప్రతిష్టలు కూడా మనం వెళ్ళిపోతాయి. ఇలాంటి బాధలు అనుభవించడం కంటే కూడా మేమేమంటామంటే ఒక్కసారి మీరు వాస్తుని చూయించుకోండి, వాస్తుని పరిశీలించుకోండి. క్షేత్రస్థాయి టోటల్ మన ఇల్లు ఎలా ఉన్నది, మనం ఎలాంటి గృహంలో నివాసం ఉంటున్నాము, మనకు ఏం ఇబ్బందులు వస్తున్నాయి, గత 10 yearsలో మనం ఎలా జీవనం ఉంది, ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉంది, పేరు ప్రతిష్టలు, కానీ రాబోయే రోజులు మనకు ఎలా ఉంటుంది అని, వాస్తు ఫలఫలాలు ఎలా ఉంటాయి అని ముందస్తు జాగ్రత్తగా కూడా వాస్తు పరిశీలన చేయించుకుంటేనమ్మా ముందస్తు జాగ్రత్తగానే మనం అష్టదిగ్బంధన కూడా చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మేమందరూ చెప్పేది ఒకటి, వాస్తు బాగలేదని ఇల్లు కూలగొట్టాల్సిన అవసరం లేదు.